నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నైమిషారణ్య పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి గురుజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, అలాగే కళ్యాణం గురించి అండి, కొంతమంది మెసేజ్ చేస్తారు కదా, ఎప్పటి నుంచో మేము వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, వయసు దాటిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏంటంటే 30లు 35 దాటిన తర్వాత సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాం అంటున్నారు. అలా ఆలస్య వివాహాలు చాలా మందికి. కొంతమందికి ఏమో వివాహం కుదిరినా ఏదో ఒక రకంగా అది మళ్ళీ చెడిపోవటము, మళ్ళీ కుదరకపోవటము, ఇలాంటి ఇబ్బందులు. అసలు ఈ వివాహాల విషయంలో ఎందుకండి ఇలా జరుగుతాయి? అది కూడా వివాహము కూడా వివాహ స్థానం సప్తమ స్థానం జాతకంలో. ఆ సప్తమ స్థానంలో మనకు కుజుడు ఉంటే కుజు దోషం అంటారు. కాబట్టి సంతానానికి వివాహానికి కూడా కుజుడు కనుక అనుగ్రహం లేకపోతే, కుజ దోషం ఉంటే కనుక వివాహ ఆలస్యం కూడా జరిగిపోతుంది. వీటికి ఎటువంటి పరిహారాలు ఉంటాయండి? వీటికి కూడా కుజ అనుగ్రహం కావాలి. కుజదోష నివారణ మనం చేసుకోవాలి. కుజదోష నివారణ అంటే మరలా మనం కందులు దానం ఇవ్వడం, కుజుడు అనుగ్రహం గురించి. ముఖ్యంగా కుజుడు 3 ప్రభావాలు కలిగిస్తాడు. ఒకటి భూమి నివాసాన్ని ఇస్తాడు, రెండవది కళ్యాణానికి దోహదపడతాడు ఆయన. అదేవిధంగా కుజానుగ్రహం ఉంటే ఉద్యోగ యోగాలు కూడా వస్తాయి. అంటే రవి అనుగ్రహం ఉంటే అధికారంతో కూడుకున్న ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కుజానుగ్రహం ముఖ్యంగా మన వివాహానికి చాలా అవసరం. సప్తమ స్థానంలో కుజుడున్న, రాహుకేతువులు సప్తమ స్థానంలో ఉన్న వివాహం ఆలస్యం. అంటే సప్తమ స్థానం చాలా ప్రధానమైనటువంటి జాతకంలో. అష్టమ స్థానం అది ఆయుస్సు, సప్తమ స్థానం వివాహ స్థానం. ఆ సప్తమ స్థానంలో రాహుకేతువులు ఉన్న, కుజుడు ఉన్న వాళ్ళకి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంది. ఒకవేళ వివాహం జరిగిన విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని ఎదుర్కోవాలి. త్వరగా వివాహం అంటే మన సమయానుకూలంగా వివాహం జరగాలి. అదేవిధంగా జరిగినటువంటి వివాహ బంధం దృఢపడాలి, అన్యోన్యత పెరగాలి అనుకుంటే కనుక వాళ్ళు ఆ జాతకంలో ఏ ప్రభావం వలన మనం అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా రాహుకేతువుల వలన అనుకుంటే కనుక కాలసర్ప దోష నివారణ పూజలు మనం జరిపించుకోవడం. అంటే దానికి కూడా శివుడే అధిష్టాన దేవత, శివారాధన. అదేవిధంగా కుజుడు ప్రభావం మనపై ఉంది అనుకుంటే కనుక కుజారాధన. కాబట్టి కుజునికి ముఖ్యమైనటువంటిది ఎర్రటి గుడ్డ మనం దానం చేయడం, కందులు దానం చేయడం, మంగళవార దీక్ష మనం ఆ రోజు ఉపవాసం చేయడం. వీటి ద్వారా మనం కళ్యాణాన్ని అంటే వివాహం అనేది జరుగుతూ ఉంది. తద్వారా సత్సంతానం కూడా కలిగే అవకాశం కుజానుగ్రహం ద్వారా జరుగుతూ ఉంది అన్నమాట. ముఖ్యంగా వివాహ ఆలస్యానికి కారణం కుజుడు ప్రభావం. సప్తమ స్థానం ముఖ్యమైనటువంటి ప్రభావం అన్నమాట. ఆయన అనుగ్రహం పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన కూడా చేయొచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అధిష్టాన దేవత. కాబట్టి ఎందుకంటే రాహుకేతుల నివారణ జరగాలంటే సర్పరూపం ధారుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే ఆనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కైలాసగిరుల్లో, శ్రీశైలగిరుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసుకుంటున్నప్పుడు అప్పుడు వల్లి చెలికత్తెలతో స్వామివారి ముందుకు రావడం జరిగింది. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లిని చూసి అప్పుడే వరించి తన వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. తన కోరికను వ్యక్తపరుస్తారు. వల్లి ముందు వ్యక్తపరిచినప్పుడు తను చెప్పడం జరిగింది, నేను నా తండ్రి అనుమతితో మాత్రమే మిమ్మల్ని వివాహం ఆడగలను. మీరంటే నాకు ఇష్టమే, అంటే మీరు మిమ్మల్ని చూస్తే చేసుకోవాలి అని ఉంది, కానీ తండ్రి అనుమతి అవసరము. తండ్రిని నిరాకరిస్తే మిమ్మల్ని నేను చేసుకోలేను అని చెప్పిన తర్వాత తన తండ్రిని, ఆ కోయిదొర అనమాట, అతన్ని కలవడం జరుగుతుంది. అతను చెప్తాడు, ఎవరు ఈ వల్లి అంటే ఈమె సాక్షాత్ ఆదిశేషుని యొక్క మనవరాలు అనమాట, కుముదుని యొక్క కుమార్తె. అంటే అతనికి సంతానం లేదు ఆ కోయిరాజు. తను కూడా సంతానం కోసం అని తను తపస్సు చేస్తాడు, ఆదిశేషుని గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు ఆదిశేషుడు చెప్పడం జరిగింది, నీకు తీవ్రమైన ప్రారంధం ఉంది నాయన, కాబట్టి నీకు సంతానం ఇవ్వలేము. అంటే అలా మరి ఎంత తపస్సు చేశాను కదా అంటే, సరే నా మనవరాల్ని నీకు బిడ్డగా ఇస్తాను అని కుముదుని ఆజ్ఞాపించినప్పుడు కుముదుని యొక్క కుమార్తె వల్లిని ఇవ్వడం జరిగింది. నీ కుమార్తెగా నువ్వు పెంచుకోమని. మరి వల్లి ఎలా ఉంటుంది? ఆదిశేషుని మనవరాలంటే సర్పరూపం కదా, మరి మా గూడెంలో ఎట్లా తిరిగితే ఎలా అంటే, మాకు మాయా రూపాలు ఉంటాయి, మీతో ఉన్నప్పుడు మీ రూపంతో ఉంటుంది, ఏకాంతంగా ఉన్నప్పుడు సర్పరూపంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆమెను చూసి ఇష్టపడ్డారు స్వామివారు. తన తండ్రికి చెప్పేటప్పుడు తను అంగీకరించారు. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు మహాదేవుని యొక్క కుమారుడివి,
మహాదేవుణ్ణి వియ్యంకుడిగా చేసుకోవడం అంటే చిన్న విషయం. అంతే కదా. ఇంతకన్నా గొప్ప అల్లుడిని తీసుకురాగలను. కానీ మాకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. నువ్వు వాటిని అంగీకరిస్తే నా కుమార్తెని వివాహం చేస్తానంట. ఒకటి, మీ తండ్రి గారి సమక్షంలో ఇక్కడే జరగాలి వివాహం, ఆయన కొలువై ఉండాలి. ఇంకా అందుకే అప్పుడు శ్రీశైలం జ్యోతిర్లింగ ఆవిర్భావానికి కారణం అదనమాట. ఇంకా రెండవది ఏంటంటే, నువ్వు మాతో పాటు, అంటే నువ్వు ఎప్పుడైతే మా ఇంటికి వస్తావో అల్లుడిగా, అప్పుడు మాతో కోయ వేషంతో ఉండాలి, నువ్వు మాతో పాటు తిరగాలి. దాన్ని అంగీకరించాడు ఆయన. అప్పుడు వల్లి కోరుకుంటుంది, మా తండ్రి గారి యొక్క కోరికలు మీరు తీర్చారు, నాది కూడా ఒక కోరిక ఉంది అని చెప్పిన తర్వాత, తమరి కోరిక ఏమిటంటే, అప్పుడు వల్లి చెప్తుంది, నా నిజస్వరూపం సర్పరూపము, కాబట్టి నాతో మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు సర్పరూపంతో ఉండాలి. మీరు అందరితో ఉన్నప్పుడు మీ నిజ స్వరూపంతో ఉన్నా, నాతో ఉన్నప్పుడు సర్పరూపంలో ఉండాలి అని చెప్పినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నేను సర్పాలకు కూడా వరం ఇచ్చి ఉన్నాను గతంలో, ఈ సందర్భంలో చెప్తారు ఆయన. కాబట్టి సర్పజాతికి నేను వరం ఇచ్చి ఉన్నాను, కాబట్టి కొన్ని దోషాలు పోవాలంటే సర్పరూపాల ఆరాధన చేస్తేనే దోషాలు పోయే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తానని సర్పరూపాలు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా నీతో ఏకాంతంగా ఉన్నప్పుడు నేను సర్పరూపాన్ని ధరిస్తాను. కాబట్టి సర్పరూపంలో ఉన్న నన్ను ఆరాధన చేస్తే వారికి కాలసర్ప దోషాలు పోగొట్టడం, కుజ దోషాలు పోగొట్టడం, ఎవరికైతే సంతానం ఆలస్యం అవుతుందో, ఒకవేళ కొన్ని బాలారిష్టలు ఉండే జాతకాల్లో పుట్టి 1 నెలలో చనిపోవడం, 2 నెలల్లో చనిపోవడం, అటువంటి దోషాలు నేను పోగొడతాను, సంతాన వృద్ధిని కలిగిస్తాను నాకు సర్పరూపంలో ఆరాధించేవారునని ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించడం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ముఖ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు వివాహ ఆలస్యం అవుతున్న వారు ముఖ్యంగా పూజించాలి. అదేవిధంగా సంతానం కోసం, సంతానంలో పిల్లలకు రిష్టలే ఉన్నా అవి పోగొట్టుకునే దానికోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన దోహదపడుతుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి.